ఫెడరేషన్ అంతకుముందు విజయ డైరీ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన లోకల్ విజయ డైరీ నుంచి తీసుకునేవాళ్ళు. కాకపోతే దాని పరిమితి కుదించకపోవడం వల్ల సరిపడినంత నెయ్యి అందడం లేదనే ఉద్దేశంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇచ్చారు. 900 రూపాయల కిలో వాళ్ళు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తే అంత కాస్ట్ అయినా భరించారు. ఎందుకంటే వెంకటేశ్వర డబ్బులు ఏ నిజేబులో ఇస్తున్నావా? ఎవరు ఇవ్వట్లా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లా, నువ్వు ఇవ్వట్లా. ఆ స్వామికి భక్తులు సమర్పించుకున్న కానుకలు వేల కోట్ల రూపాయలు అవి కూడా కొట్టేయాలని చూసావు. బంగారం తాకట్టు పెట్టాలని చూసావు. అక్కడెక్కడో తమిళనాడులో ఉన్న బంగారాన్ని లారీల్లో తీసుకురావాలని చూసావు. ఏదో బ్యాంకుకి, నీకు నచ్చిన బ్యాంకుకి. భక్తులు అడ్డుపడి పెట్టి ఆగింది అది. ఎక్కడ చూసినా మొత్తం భ్రష్టు పట్టించే ప్రయత్నం. దేవుడితో చెలగాటమాడావు. దేవుడితో, అందులోనూ అత్యంత మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆన్ ఎర్త్ లార్డ్ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడావు. ఆ మతం ఈ మతం అని లేకుండా అన్ని మతాల వాళ్ళు ఆరాధిస్తారు. అన్ని మతాల వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందరూ కాకపోయినా చాలామంది. అలాంటిది ఒక పరిపాలకుడుగా, రాష్ట్ర అధినేతగా ఉంటూ ఆ టెంపుల్ పవిత్రతను కాపాడకుండా, పైగా నేను జూబ్లీ వెంకటేశ్వర స్వామి గుడి నేనే కట్టించానంట. ఏందది? ఎప్పటి నుంచి ఉంది జూబ్లీ వెంకటేశ్వర స్వామి గుడి? అసలు జమ్మూ కాశ్మీర్లో కట్టించానంట. జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టించారంట. నీ అనకూడదుగా, నీ వెనక అంటే నీ ఇంటి వెనక అనుకోపోని. అమరావతిలో తలపెట్టిన గుడి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందాన్ని, ఆఫ్టర్ ఆల్ 130 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిందని ఆపేశావే. వెంకటేశ్వర స్వామి గుడి అనే కదా నువ్వు ఆపింది. అది మర్చిపోయారా జనం? అది తెలియదు అనుకుంటున్నావా జనానికి? ఎందుకు ఇంతగా అబద్ధాలు? ఇవాళ మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా అబద్ధాల పుట్ట. అక్కడన్నీ నిజాలు బయటపడుతున్నాయి. ఈవో గారు వచ్చి మాట్లాడాడు, సిపిఐ నారాయణ గారు వచ్చి మాట్లాడాడు, రేణుకా చౌదరి గారు మాట్లాడారు, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడాడు. రాష్ట్రం అంతా కొత్త ఉడికిపోతా ఉంది, దేశమంతా కొత్త ఉడికిపోతా ఉంది. ఎక్కడో మధ్యప్రదేశ్లో నీ దిష్టి బొమ్మలు తగలబెట్టారు. అంటే వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇంత చేసి కూడా తప్పైందని ఒప్పుకోకుండా పొలిటికల్ డైవర్షన్ అంట. చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడంట. 100 రోజుల్లో ఏమి చేయలేదంట. అది జనం అడుగుతారని ఇది తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అంట. అబద్ధాలంట. ఇదేమన్నా మీ బాబాయ్ హత్య అనుకున్నావా? అబద్ధాలాడి ఇంకొకటి మీద దోసేయడానికి, పేపర్లో ఫుల్ పోస్టర్లు వేసి రాయడానికి కాదు కదా వెంకటేశ్వర స్వామి. ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే కళ్ళ కూడా భయపడతాడు ఆ మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆ భయాలు లేవు. ఇది ఇవాళ ఈ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఆలోచనలు ఏంటి, ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటి, హిందువుల మనోభావాల విషయంలో వీళ్ళకున్న గౌరవం ఎంత పాటిది.